सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति శాంతిః. మనం బృహదారణ్యకోపనిషత్తు 24వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 2వ అధ్యాయం ముగించుకొని దాని సారాంశం కూడా దిగ్విజయంగా చూసాము. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి అడుగు పెట్టాలి. 3వ అధ్యాయంలోకి అడుగు పెట్టే ముందు కొన్ని విషయాలను పునర్విమర్శ చేసుకుందాం. బృహదారణ్యకంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాలను కలిసి కాండము అంటారు. అలా 3 కాండాలు ఉన్నాయి. వాటి పేర్లు వరుసగా మధుకాండము, మునికాండము, కిలకాండము. మొదటి 2 అధ్యాయాలను కలిసి మధుకాండము అంటారు. అధ్యాయాలకు పేర్లు లేవు. మధు విద్య పేరిట బ్రహ్మ విద్యను చూసాము. మొదటి కాండంలో మధు విద్య పేరిట బ్రహ్మ విద్యను చూసాం. 2వ అధ్యాయంలోని 5వ బ్రాహ్మణాన్ని మధు బ్రాహ్మణము అంటారు. దాని వల్లనే ఈ కాండానికి మధుకాండము అనే పేరు వచ్చింది. 3, 4 అధ్యాయాలను కలిపి మునికాండము అంటారు. అందులో గురువు యాజ్ఞవల్క్య ముని. యాజ్ఞవల్క్యుడే అన్ని బ్రాహ్మణాలలో వస్తాడు కాబట్టి దీన్ని యాజ్ఞవల్క్య కాండము అని కూడా అంటారు. 5, 6 అధ్యాయాలను కలిపి కిలకాండము అంటారు. కిలకాండంలో చెదురుమదురు అంశాలు ఉన్నాయి. అందులో బోధ ఎక్కువ ఉండదు, ఉపాసన ఉంటుంది. ఇప్పుడు మనం మధుకాండంలోంచి మునికాండంలోకి అడుగు పెడుతున్నాం. నిజానికి 2 కాండాల్లోనూ విషయం బ్రహ్మ విద్యే. అలాంటప్పుడు మధుకాండము, మునికాండము అని వేరే వేరే పేర్లు ఎందుకు వచ్చాయి అంటే దానికి కారణాలు ఇవి. 1 శృతి యుక్తి భేదం. మధుకాండము ఉపదేశ ప్రధానం అయితే మునికాండము ఉపపత్తి ప్రధానం. ఉపదేశం అంటే శాస్త్ర బోధ, అందులో తర్కం రాదు. ఉపపత్తి అంటే తర్కం లేదా యుక్తి. మధుకాండము శాస్త్రీయ పద్ధతిలో బోధిస్తే మునికాండం తర్క ప్రధానంగా బోధ చేస్తుంది. తర్కం అంటే కేవలం తర్కం ఉండదు, ఆ తర్కం వేదవాక్యాలను ఆధారం చేసుకుని వస్తుంది. దీని శృతి సమ్మత తర్కం అంటారు. శంకరాచార్యుల వారు తక్కిన దార్శనికులను ఖండించేటప్పుడు శృతి యుక్తి అనుభవ ప్రమాణాలతో వాదిస్తారు అని చూసాం. అందులో యుక్తి అంటే శృతి సమ్మత యుక్తి ఉంటుంది. అంటే వేదాంతంలో చెప్పిన వాక్యాలను ఆధారంగా తీసుకుని దాని నుంచి తర్కం జోడించి వివరిస్తారు. ఆ విధంగా మునికాండము మధుకాండము ఒకదానికొకటి తోడవుతాయి. మధుకాండము శృతి ద్వారా చెప్పబడితే మునికాండం యుక్తి ద్వారా చెప్పబడింది. శృతి యుక్తి 2 కలిస్తేనే జ్ఞానం నిస్సంశయ జ్ఞానం అవుతుంది. శృతి సమ్మతం లేని తర్కం ప్రయోజనం లేనిదైతే తర్కం తోడు లేని బోధ నిలకడలేనిది అవుతుంది. అంటే శృతి బోధ లేకుండా తర్కమే ఉంటే ఆ జ్ఞానం అసంపూర్ణం. అంటే శృతి బోధ లేని జ్ఞానం అసంపూర్ణం, తర్కం లేని జ్ఞానం అసందిగ్ధం. 2 కలిస్తేనే జ్ఞానం నిస్సంశయ జ్ఞానంగా మారుతుంది. అందువల్ల ఈ శృతి సమ్మత తర్కం ఉండి తీరాలి. 2 తత్పద త్వంపదయోహో భేదం. మధుకాండం తత్పద విచారణ చేసింది. అంటే ఈశ్వర స్వరూపం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మునికాండంలో త్వంపద విచారణ చూస్తాం. అంటే జీవాత్మ గురించి చూస్తాం. 3వ భేదం
శ్రవణ మననయోహో భేదం. మధుకాండం శ్రవణం స్థానంలో ఉంటే మునికాండం మననం స్థానంలో ఉంటుంది. మైత్రేయి బ్రాహ్మణంలో చూసాం, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని. శ్రోతవ్యో అంటే శ్రవణం భాగం అయింది. ఇప్పుడు మంతవ్య అంటే మననం భాగం చూడబోతున్నాం. ఖిలకాండ ఉపాసన ప్రధానంగా ఉంటుంది. సరే, మునికాండం తర్క ప్రధానంగా ఉందంటున్నారు, నిజమే. 2 అధ్యాయాలు తర్క ప్రధానంగా ఉంటే మళ్ళీ 2 అధ్యాయాలుగా విభజించటం ఎందుకు అంటే, ముందు కూడా అలాగే విభజన జరిగింది కదా. మధుకాండంలో కూడా 2 అధ్యాయాలుగా విభజించారని చూసాం. అక్కడ భేదం ఏమిటి అంటే, అధ్యారోపాన్ని మొదటి అధ్యాయంలో, అపవాదాన్ని 2వ అధ్యాయంలో చూసాం. 2 కలిపి అధ్యారోప అపవాద ఉపదేశం అయింది. ఉపదేశాన్ని అనేక ప్రక్రియల ద్వారా చేస్తాయి ఉపనిషత్తులు. ఇందులో మనం అధ్యారోప అపవాద ఉపదేశం చూసాం. అలాగే ఇక్కడ కూడా తర్కంలో 2 రకాలు చూస్తాం. 3వ అధ్యాయం జల్పరూప తర్క ప్రదే, 4వ అధ్యాయం వాదరూప తర్క ప్రధానం. జల్పం వాదం మధ్య భేదం ఏమిటి? జల్పం పరమత నిరాకరణ పూర్వకం స్వమత స్థాపనం. జల్పంలో ఏంటంటే తక్కిన దార్శనికులను ఖండించుకుంటూ వచ్చి మన దర్శనాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఎదుటి వ్యక్తి వాదనను, అభిప్రాయాన్ని, ఆలోచనను ఖండించి మన వాదనను, మన అభిప్రాయాన్ని, మన ఆలోచనని నిలబెట్టాలి. వాదంలో తత్వ నిర్ణయ ఫలవాద విశేష. వాదనలో బోధ ఉంటుంది, గెలవటం కాదు ముఖ్యం. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు, బోధ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇందులో 4వ అధ్యాయంలో వేదాంత బోధ ముఖ్యం, పరమత వాదనలు ముఖ్యం కాదు. జల్పంలో అయితే వారి వాదనలను రేపి వారిని ఖండిస్తారు. ఈ 2 కాక వితండవాదం అని ఇంకోటి ఉంది. వితండవాదంలో మన వాదన బలపరుచుకోకుండా ఎదుటి వారిని ఖండించటం మాత్రమే ఉంటుంది. అక్కడ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉండదు, సానుకూలంగా దేన్ని నిలబెట్టదు, ప్రతికూలంగా తక్కిన వారి ఆలోచనలను ఖండిస్తుంది. సో మునికాండంలోని 3వ అధ్యాయంలో జల్పం వస్తే 4వ అధ్యాయంలో ఒక వాదం వస్తుంది. 3వ అధ్యాయంలో 9 బ్రాహ్మణాలు, 4వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తులో ఖండాలను బ్రాహ్మణములు అంటారు అని చూసాము. అందువల్ల మునికాండంలో మొత్తం 15 బ్రాహ్మణాలు ఉన్నాయి. 3వ అధ్యాయం ఒక కథతో మొదలవుతుంది. అంటే ఈ జల్పానికి ఒక సంఘటనను సృష్టిస్తుంది. జనక మహారాజు ఒక పండిత సభ ఏర్పాటు చేశాడు. ఆ బ్రాహ్మవేత్తలలో అత్యున్నత వ్యక్తికి 1000 గోవులను ఇస్తాను అని ప్రకటించాడు. పైగా ఆ గోవులు కూడా మామూలువి కావు. ఒక్కొక్క గోవుకి ఉన్న 2 కొమ్ములకి 10 పాదముల చొప్పున బంగారం కట్టబడి ఉంది. పాదము అంటే ఒక కొలత. ఈ వాదోపవాదాలలో యాజ్ఞవల్క్య ముని గెలిచి తనే అత్యున్నత పండితునిగా నిరూపించుకున్నాడు. అది నిరూపించుకునేందుకు 8 మంది బ్రాహ్మణులతో భేటీకి దిగాడు. 8 మంది బ్రాహ్మణులుంటే 9 బ్రాహ్మణాలు ఎందుకు వచ్చాయి అంటే, గార్గి అనే స్త్రీ 2 సార్లు వాదించటం వల్ల వచ్చాయి. అందరితో వాదించి గెలిచాడు. కథ రూపంలో చెప్పడం వల్ల 2 నియమాలు తెలుస్తాయి. ఒకటి, వాదం వేదాంతం గురు శిష్యుల సంవాదం రూపంలో అధ్యయనం చేయాలి లేదా చర్చలు చేయాలి. అందువలనే భగవద్గీత కూడా శ్రీకృష్ణార్జున సంవాదం అని వస్తుంది. అసలు జ్ఞానం 4 దశల్లో పొందుతాడు శిష్యుడు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. జ్ఞానంలో ఒక వంతు గురువు ద్వారా పొందుతాడు. పాదం అంటే ఇక్కడ ఒక వంతు, 1/4.
ఒక వంతు తను స్వయంగా మననం చేసుకోవటం వల్ల పొందుతాడు. ఇంకొక పాదం తోటి విద్యార్థులతో చర్చల వల్ల పొందుతాడు. 4వ వంతు కాలక్రమేణా పొందుతాడు. అందువల్ల వాదోపవాదాలు చర్చలు చేయటం వల్ల జ్ఞానం పొందవచ్చు. ఇది ఈ కథలో సూచించబడింది. 2 దానం యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి కూడా ఈ కథ తోడ్పడుతుంది. విద్యను పొందటానికి దానం చేయాలి. అందువల్ల జనకుడు 1000 గోవులను ఇస్తున్నాడు. గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా అథవా విద్యయా విద్యా చతుర్థం నోపలభ్యతే. జ్ఞానం ఎలా పొందాలి అంటే దానికి కూడా ఒక సూత్రం ఉంది. గురు శుశ్రూష చేసో, పుష్కలంగా ధనం ఇచ్చో, లేదా మనకు తెలిసిన విద్య గురువుకు బోధించో అతనికి తెలిసిన విద్యను పొందాలి. ఈ 3 తప్ప 4వ కారణం లేదు అని ఆనందగిరి చెప్తారు. ఇక్కడ జనకుడు పుష్కలంగా ధనం ఇచ్చి జ్ఞానం పొందుతున్నాడు. ఈ నేపథ్యంతో 2వ కాండంలోని మొదటి అధ్యాయంలోకి అడుగు పెడదాం. మొదటి అధ్యాయంలోని మొదటి బ్రాహ్మణాన్ని అశ్వల బ్రాహ్మణము అంటారు. ఇక్కడ ఒక విషయం గమనించే ప్రార్థన, కర్మకాండ భాగాలకు మంత్రాల్లోని అర్థాన్ని వివరంగా చూడటం లేదు, అవసరమైనంత మేరకే చూస్తాము. ఇప్పుడు అధ్యాయం 3 మొదటి బ్రాహ్మణం అశ్వల బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుని సవాలు చేసింది అశ్వల ముని. అందువల్ల ఈ బ్రాహ్మణాన్ని అశ్వల బ్రాహ్మణము అంటారు. అన్నింటిలోనూ యాజ్ఞవల్క్యుడే చెప్పాడు కాబట్టి యాజ్ఞవల్క్య పేరు చెప్తే ఎవరితో వాదన చేశాడో తెలియదు కాబట్టి ఎవరితో వాదన చేశాడో వారి పేర్లు ఎక్కువగా వచ్చాయి అధ్యాయానికి. సో ముందు మొదటి మంత్రం చూద్దాం. ఓం జనకోహ వై దేహో బహుదక్షిణేన యజ్ఞేన ఈజే తత్ర కురు పాంచాలానాం బ్రాహ్మణ అభిసమేత బభూః తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాస బభూవ కస్విత్ ఏషాం బ్రాహ్మణానాం అనూచానతమ ఇతి సహ గవాగం సహస్రమవరురోధ దశ పాదా ఏకైకస్య శృంగయో అబద్ధా బభూవుః. ఓం జనకోహ వై దేహో బహుదక్షిణేన యజ్ఞేన ఈజే. విదేహరాజు అయిన జనక మహా అధికమైన దక్షిణలనిచ్చి యజ్ఞమును చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించాడు. తత్ర కురు పాంచాలానాం బ్రాహ్మణ అభిసమేత బభూవుః. ఆ యజ్ఞానికి కురు దేశానికి పాంచాల దేశానికి చెందిన బ్రహ్మవేత్తలందరూ వచ్చి చేరారు. తస్య జనకస్య వైదేహస్య విజిజ్ఞాస బభూవ. ఆ వేదవేత్తలలో శ్రేష్ఠుడెవరో తెలుసుకోవాలని జనకునికి కోరిక కలిగింది. కహస్విత్ ఏషాం బ్రాహ్మణానాం అనూచానతమ ఇతి. వీరిలో అతిశయించిన ప్రవచన సమర్థుడు ఎవరు అనే విషయం తెలుసుకోవాలనుకున్నారు. అనూచానః అంటే వేదవిత్ అంటే బ్రహ్మవేత్త, వేదాంగాలను తెలిసిన పండితుడు. అనూచానతమః అంటే దాంట్లో మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీ, అటువంటి వేదవిత్తులలో శ్రేష్ఠుడు. అది తెలుసుకోవడానికి ఆయన ఏం చేశాడు? సహ గవాగం సహస్రమవరురోధ. ఆయన 1000 గోవులను నిలిపి ఉంచాడు. ఆ గోవులు కూడా ఎలా ఉన్నాయట? దశ పాద ఏకైకస్యాః శృంగయోః అబద్ధా బభూవుః. వాటిలో ప్రతి గోవుకి 10 పాదాల బంగారం 2 కొమ్ములకు కట్టబడి ఉన్నాయి. పాదం అంటే ఇక్కడ బంగారానికి ఒక కొలత. మనం ఇప్పుడు కాసు తులా అంటాం, అక్కడ పాదం అనే కొలత ప్రకారం ఒక్కొక్క కొమ్ముకి ఒక్కొక్క 10 పాదాల బంగారాన్ని కట్టాడు. అంటే గోవులే ఆ రోజులో పెద్ద సంపద. ఆ గోవులకి ఇంకా అట్రాక్షన్ బంగారాన్ని కూడా చేర్చాడు.
ఇప్పుడు మంత్రం 2. తాన్హోవాచ బ్రాహ్మణా భగవంతో యో వో బ్రహ్మిష్టః స ఏతాగా ఉదజతాం ఇతి తేహ బ్రాహ్మణా న దదృశుః అతః యాజ్ఞవల్క్యః స్వమేవ బ్రహ్మచారిణం ఉవాచ ఏతాః సౌమ్య ఉదజ సామస్రవా ఇతి తాహోదాచకార తేహ బ్రాహ్మణా చుక్రుదుః కథం నః బ్రహ్మిష్టః బ్రవీతేతి అతః జనకస్య వైదేహస్య హోత అస్వలః బభూవ నహైనం పప్రచ్చ త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్టః అసి ఇతి సహోవాచ నమో వయం బ్రహ్మిష్టాయ కుర్మో గోకామో ఏవ వయగుం స్మ ఇతి తగుం తత ఏవ ప్రష్టుం దధ్రే హోత అస్వలః. తాన్హోవాచ అంటే జనక మహారాజు ఇలా అన్నాడు, బ్రహ్మణా భగవంతః యో వో బ్రహ్మిష్టః స ఏతగా ఉదజతాం ఇతి. ఓ పూజనీయులైన బ్రాహ్మణులలో ఎవరైతే అతిశయించిన బ్రహ్మవేత్తలో వారు ఈ గోవులను తీసుకుని వెళ్ళవచ్చు అని అన్నాడు. తేహ బ్రహ్మణ న దదృశు. కానీ ఆయన చెప్పగానే నేను వేదవిత్తులలో శ్రేష్ఠుణ్ణి అని ఎవరూ ప్రకటించే సాహసం చేయలేదు. అప్పుడు అతః యాజ్ఞవల్క్యః స్వమేయ బ్రహ్మచారిణం ఉవాచ. అప్పుడు యాజ్ఞవల్క్యుడు తన బ్రహ్మచారిని అంటే తన శిష్యుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. ఏమని? ఏతాః సౌమ్య ఉదజ సామస్రవా ఇతి. ఓ ప్రియమైన సామస్రవస, ఈ గోవులను తీసుకువెళ్ళు. సామస్రవ తర్వాత 3 సంఖ్య ఉంది, అంటే అక్కడ దీర్ఘం తీయాలి. 3 చిటికలు వేస్తే ఎంత సమయం పడుతుందో అంతసేపు సంబోధన కాబట్టి సామస్రవ అని పిలిచినట్టుగా ఊహించుకోవాలి. ఓ సామస్రవ, వీటిని తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళాలి? అతని గోశాలకు అని అర్థం చేసుకోవాలి. తాహోచకార. ఉత్తమ శిష్యుడు ఎవరు? ఉత్తమ శిష్యుడు ఎలా ఉంటాడంటే గురువాజ్ఞని సుగ్రీవాజ్ఞగా స్వీకరించేవాడు. అందువల్ల ఆ సామశ్రవుడు ఆ గోవులను తీసుకువెళ్ళడానికి వచ్చి అతను తీసుకెళ్తున్నాడు. యాజ్ఞవల్క్యుని శిష్యుని పేరు సామశ్రవసుడు. సామశ్రవసుడు అంటే సామవేదాన్ని అధ్యయనం చేసినవాడు. శిష్యుడు సామవేదాన్ని అధ్యయనం చేశాడు అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, గురువుకి కూడా సామవేదం వచ్చు. ఆయన తెలియందే బోధించలేడు కదా. కానీ నిజానికి యాజ్ఞవల్క్యుడు శుక్ల యజుర్వేదంలో దిట్ట. ఆయన వల్లనే ఇది వచ్చింది అని చెప్తారు. అయినా సామవేదం కూడా వచ్చు అంటే ఆయనకి 4 వేదాలు వచ్చు. కాబట్టి ఒక్క వేదంలో దిట్ట కాదు, 4 వేదాల్లోనూ పండితుడు అని మనకి ఇక్కడ విషయం చెప్పకనే చెప్తున్నది ఉపనిషత్తు. అతను వేద విత్తమహ మాత్రమే కాదు, చతుర్వేద విత్తమహ అని మనం కలుపుకోవచ్చు. తాహోదాచకార తేహ బ్రాహ్మణ చుక్రుదుః కథం నః బ్రహ్మిష్టః బ్రవీతేతి. మనలో తనకి తానే బ్రహ్మిష్ఠుణ్ణి అని ఎలా నిర్ణయం చేసుకున్నాడు? ఎవరితోనూ సంప్రదించకుండా, ఎవరు అతని గురించి చెప్పకుండా తనంతటి తానే పెద్ద బ్రహ్మవిత్తుగా మన మీద అధికారం చూపిస్తున్నాడు అని తక్కిన బ్రాహ్మణులు కోపగించుకున్నారు. వాదోపవాదాలు అవ్వకుండానే ఆయన గోవులను తీసుకెళ్ళిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన అలా నిర్ణయం చేసుకున్నట్టు వస్తుంది. అది అతని గర్వాన్ని సూచిస్తోంది అని బ్రాహ్మణులు భావించారు. అతను వేదవిత్తముడు అవునో కాదో కానీ అతని అహంకారం మాత్రం వీళ్ళు సహించలేకపోయారు. ఎందువలనంటే తను శ్రేష్ఠుణ్ణి అని చూపించుకుంటున్నాడు అంటే తక్కిన వారు శ్రేష్ఠులు కారు, తనతో సమానం కారు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. శ్రేష్ఠుడు ఒకడే ఉంటాడు కాబట్టి.
అందువల్ల యాజ్ఞవల్క్యుడు తమను పరోక్షంగా అవమానపరిచినట్టుగా వారు భావించారు. తను గొప్ప అనుకోవటం ఒక తప్పు, తక్కిన వారు తనకన్నా తక్కువ అని సూచించటం ఇంకో తప్పు. అందువల్ల వారికి యాజ్ఞవల్క్యుని మీద బాగా కోపం వచ్చింది. వారిలో ఒకడు ముందుకు వచ్చాడు. అదెవరు? అతః జనకస్య వైదేహస్య హోత అశ్వలః బభూవ. విదేహరాజైన జనకుని కొలువులో చేస్తున్న ఒక పండితుడు ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. అతని పేరు అశ్వలుడు. అతని హోత అంటారంటే ఒక ఋత్విక్. ఋగ్వేద ఋత్విక్కుని హోత అంటారు. అలా అవమానం చెందిన బ్రాహ్మణులలో అశ్వలుడు అనే బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. అతను ఋగ్వేదంలో దిట్ట. ఋగ్వేద కర్మను చేసే ఋత్విక్కును హోత అంటారు. పైగా అతను మామూలు హోతా కాదు, అతనికి స్థాన బలిమి అంటారు చూడండి, అలా స్థాన బలిమి ఉంది. అతను జనకుని కొలువులో ఎప్పటి నుంచో పండితుడుగా ఉన్నాడు. అందువల్ల అతనే అందరి తరఫున ముందుకు వచ్చాడు. సహాయనం పప్రచ్చ. అప్పుడు ఆయన యాజ్ఞవల్క్యుని ప్రశ్నించాడు. ఏమని? త్వంను ఖలునో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠః అసీ ఇతి. ఓ యాజ్ఞవల్క్య, నువ్వే మనందరిలో బ్రహ్మిష్ఠుడివి అని తేల్చేసుకున్నావా అని ప్రశ్నించాడు. ఇక్కడ కూడా 3 సంఖ్య వచ్చింది. అంటే బ్రహ్మిష్ఠవి అని అనుకున్నావా అని ప్రశ్న సాగదీసినట్టు అర్థం తీసుకోవాలి. నువ్వు బ్రహ్మిష్ఠుడివా అని అడగటంలోనే కాదు అని ఇండైరెక్ట్గా చెప్పడం వస్తుంది. ఆయన కోపం ప్రస్ఫుటమవుతోంది. దీని అర్థం జనకుడు నిర్ణయించాలి కానీ నీకు నువ్వే ఓ బిరుదిచ్చుకోవడానికి నీకేం అధికారం ఉంది అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. దీనికి జవాబు యాజ్ఞవల్క్యుడు చాలా అనుకువగా ఇచ్చాడు. నేను బ్రహ్మిష్ఠుడిని అనుకోవటం లేదు, ఇక్కడ ఎవరైనా బ్రహ్మిష్ఠులు ఉంటే వాళ్ళకి తల వంచి నమస్కారం చేస్తాను, నాకు అవసరం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను అని చాలా సింపుల్గా వినయంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? సహోవాచ నమో వయం బ్రహ్మిష్ఠాయ కుర్మో. మేము బ్రహ్మిష్ఠునికి నమస్కారం చేస్తున్నాము అంటే ఏమిటి అర్థం? నేను బ్రహ్మిష్ఠుడిని నేను అనుకోవటం లేదు, ఇక్కడ ఎవరైతే బ్రహ్మిష్ఠులో వారికి నేను నమస్కారం చేస్తున్నాను. అందువల్ల ఓ హోతా అశ్వల, నా మీద కోపం తెచ్చుకోకు, నేనేమి బ్రహ్మిష్ఠుడిని విర్రవీగటం లేదు అని వినయంగా చెప్తున్నాడు. అతను తాను శ్రేష్ఠుడు అనుకోకపోతే మరి గోవులను తీసుకెళ్ళమని శిష్యునికి ఎందుకు చెప్పినట్టు అంటే, శిష్యునికి ఎందుకు చెప్పినట్టు? దానివల్లనే కదా అతనికి అహంకారం ఎక్కువ ఉందనుకుంటున్నారు. అందువల్ల ఆ శంకా నివృత్తి కూడా చేస్తున్నాడు. గోకామ ఏవ వయగుం స్మ ఇతి. మేము గోవులను కోరేవారం మాత్రమే, నాకు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. కానీ అది కూడా నిజానికి తప్పే. అవసరం ఎవరికి ఉండదు. అవసరం ఉన్నంత మాకు అక్కడ ఒక పండిత సభ ఏర్పాటు చేసినప్పుడు దాని నియమాలను ఉల్లంఘించకూడదు. అందువల్ల అశ్వల్ పండితుడు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. నీకు అవసరం ఉన్నా నువ్వు అనూచానతమగా నిరూపించుకోనిదే ఎలా తీసుకువెళ్ళగలవు? ఇవి మామూలుగా ఇక్కడ పెట్టినవి కావు, శ్రేష్ఠునిగా నిరూపించుకున్న వానికి దానం చేసే ఆవులు. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా నువ్వు ముందు నాతో వాదించి గెలువు, అప్పుడు ఆలోచించు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ జనకుని సభలో ఉన్నాడు కాబట్టి కొంత గర్వం ఉంటుంది. నాతో వాదించి నీ పాండిత్యాన్ని చూపించుకుని అప్పుడు గోవులను తీసుకువెళ్ళు అని చెప్తున్నాడు. తగుంహ తత ఏవ ద్రష్టుం దద్రే హోత అశ్వలః. అందువలననే హోత ఆయన అశ్వలుడు ఆయనను ప్రశ్నించడానికి నిశ్చయించుకున్నాడు. అశ్వలుడు యాజ్ఞవల్క్యుడిని 8 ప్రశ్నలు అడిగాడు. యాజ్ఞవల్క్యుడు వాటన్నిటికీ దిగ్విజయంగా జవాబు చెప్పాడు. అశ్వలుడు వెనక్కి వెళ్ళాడు. కానీ ఇంకొక బ్రాహ్మణుడు ముందుకు వచ్చాడు. మొదటి 3 బ్రాహ్మణములలో వేద పూర్వభాగం గురించిన ప్రశ్నలు వచ్చాయి. అంటే కర్మ ఉపాసనల గురించిన ప్రశ్నలు అవి. ప్రశ్నలు 3వ మంత్రం నుంచి మొదలవుతాయి. మొదటి 2 ఇదిగో ఈ కథ, ఈ సంభాషణ. అంటే ఇక్కడ గురు శిష్యులు అంటే
ఈ జల్పాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన సందర్భాన్ని వివరించింది. మంత్రాలు 3 నుంచి 6 వరకు ఒక సెట్ 4 ప్రశ్నలు, వాటికి జవాబులు వస్తాయి. అందువల్ల వాటిని కలిసి చూద్దాం. ముందే చూసినట్టుగా ఇది కర్మ ఉపాసనల ప్రధానంగా ఉంది కాబట్టి ప్రతి పదం యొక్క అర్థము మనం వివరంగా చూడబోవటం లేదు. ముందు 3వ మంత్రం. యాజ్ఞవల్క్యైతి హోవాచ యదిదగుం సర్వం మృత్యునా ఆప్తగుం సర్వం మృత్యునాభిపన్నం కేన యజమానో మృత్యోరాప్తిం అతిముచ్యత ఇతి హోత్రర్విజా అగ్నినా వాచా వాగ్వై యజ్ఞస్య హోత తద్యేయం వాక్ సోయమగ్నిః స హోత స ముక్తిః సా అతిముక్తిః. ఇప్పుడు 4, 5, 6 కూడా చూద్దాం. ఇప్పుడు 4. యాజ్ఞవల్క్య ఇతి హోవాచ యదిదగుం సర్వం అహోరాత్రాభ్యాం ఆప్తగం సర్వం అహోరాత్రాభ్యాం అభిపన్నం కేన యజమానః అహోరాత్రయోః ఆప్తిం అతిముచ్యత ఇతి అధ్వర్యునత్విజా చక్షుష ఆదిత్యేన చక్షుర్వై యజ్ఞస్య అధ్వర్యుః తత్ ఇదం చక్షుః స అసౌ ఆదిత్యః సోధ్వర్వుః స ముక్తిః సాతి ముక్తిః. యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదగుం సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యాం ఆప్తగుం సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యాం అభిపన్నం కేన యజమానః పూర్వపక్షాపరపక్షయోః ఆప్తిం అతిముచ్యత ఇతి ఉద్గాత తత్ర ద్విజా వాయునా ప్రాణేన ప్రాణో వై యజ్ఞస్య ఉద్గాత తత్యః అయం ప్రాణః స వాయుః స ఉద్గాతా స ముక్తిః సాతి ముక్తిః. యాజ్ఞవల్క్య ఇతి హోవాచ యదిదం అంతరిక్షం అనారంభనమివ కేనాక్రమేణ యజమానః స్వర్గం లోకమాక్రమత ఇతి బ్రహ్మణర్ద్విజా మనసా చంద్రేణ మనో వై యజ్ఞస్య బ్రహ్మ తద్యదిదం మనః సోసౌ చంద్రః స బ్రహ్మ స ముక్తిః సహ అతిముక్తిః ఇతి అతిమోక్షాః అథ సంపదః. ఈ 4 మంత్రాల్లో హోతాశ్వలుడు 4 ప్రశ్నలు అడిగాడు. యాజ్ఞవల్క్యుడు ఆ 4 ప్రశ్నలకు జవాబులుగా అతిమోక్ష ఉపాసన పేరిట ఒక ఉపాసన క్రమం చెప్పాడు. ఈ ఉపాసనలను యజ్ఞ అంగ ఉపాసనలు అంటారు. ఉపాసన 2 రకాలు. ఒకటి స్వతంత్ర ఉపాసన. ఈ ఉపాసనను విడిగా కూడా చేయవచ్చు. 2 యజ్ఞాంగ ఉపాసన. దీని యజ్ఞంలో ఒక భాగంగా చేయాలి. ఉదాహరణకు విష్ణు సహస్రనామం చదివే ముందు వచ్చే ధ్యాన శ్లోకాలు. కర్మాంగ ఉపాసనకు విడిగా ఫలం ఉండదు. కాకపోతే ఈ ఉపాసన వల్ల కర్మఫలం ఎక్కువ అవుతుంది. కేవల కర్మ అంటే కర్మ మాత్రమే చేస్తే స్వర్గలోకానికి వెళతారు. కర్మ ఉపాసన కలిపి చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. ఇక్కడ యాజ్ఞవల్క్యుడు కర్మాంగ ఉపాసన లేదా ఉపాసన సహిత కర్మ గురించి చెప్పబోతున్నాడు. ఈ మంత్రాల్లోకి వెళ్లే ముందు ఇంకా మనం కొంత స్పేడ్ వర్క్ చేసుకోవాలి. 3 రకాల కర్మలు ఏమిటి? స్వాభావిక కర్మ, కేవల కర్మ, ఉపాసన సముచిత కర్మ. ఈ హెడ్డింగ్స్ని బట్టే మనం ఊహించవచ్చు. స్వాభావిక కర్మ అంటే మన స్వభావాన్ని బట్టి చేసే కర్మ. అంటే ఇది వేదంలో చెప్పబడిన కర్మ కాదు. మనకున్న రాగద్వేషాలను బట్టి దానికి సంబంధించిన కర్మలను చేస్తాం. అంటే మనకిష్టమైన కర్మలు చేస్తాం. ఈ స్వాభావిక కర్మలను రాగద్వేష ప్రయుక్తం కర్మ అంటారు.
లేదా అజ్ఞానజనిత కర్మలు అంటారు. ఎందువలనంటే వేదంలో చెప్పిందా లేదా అవన్నీ పట్టించుకోరు కాబట్టి. అజ్ఞానం వల్ల మనకు కలిగే కోరికలను తీర్చుకోవటానికి చేసే కర్మ. 2 కేవల కర్మ. కేవల కర్మ అంటే కర్మ కేవలంగా ఉంటుందని కాదు అర్థం. ఉపాసన తోడవకుండా కర్మ మాత్రమే చేయటం, శాస్త్రం విధించిన యజ్ఞాలు చేయటం. ఇందాక చూసినట్టుగా విష్ణు సహస్రనామం ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అందులో విష్ణు రూపం ఉంటుంది. దాన్ని ఊహించుకుని మనసులో నిలుపుకుని సహస్రనామాలు చదవాలి. కానీ మనం ఏం చేస్తాం, అది కూడా గడగడా చదివేస్తాం. అప్పుడు అది కేవల కర్మ కిందకే వస్తుంది. ఇప్పుడు ఉపాసన సముచిత కర్మ. ఇది ముందు చెప్పిన 2 కర్మల కన్నా ఉన్నతమైంది. ఇది అతిమోక్షానికి దారితీస్తుంది. అందువల్ల దీన్ని అతిమోక్ష ఉపాసన అని అంటారు. ఇది ఈ 4 మంత్రాల సారాంశం. కానీ ఇంత స్పష్టంగా ప్రశ్న లేదు, ఇంత స్పష్టంగా జవాబు ఉండదు. ఈ అంశాన్ని ఉపనిషత్తు ఎలా వివరించుకొచ్చిందో చూసే ముందు మనం కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. మనలో ఉన్న అన్ని అంగాలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ అంగాలు ఏమిటి? ఫస్ట్ అవి తెలియాలి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వారి అంతఃకరణ. వీటికి 4 సమస్యలు ఉన్నాయి. ఒకటి దేహ పరిచ్ఛిన్నం. ఈ ఇంద్రియాలన్నీ ఒక్కొక్కరి దేహంలో ఉన్నాయి. అవి వ్యష్టి శరీరానికి పరిమితమయ్యాయి కాబట్టి వాటికి దేహ పరిచ్ఛిన్నం సమస్య ఉంది. దీన్ని ఆధ్యాత్మిక పరిచ్ఛేదం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక అంటే వ్యష్టి అని చూసాం. సో ఆ వ్యష్టికి ఉన్న పరిచ్ఛేదం ఈ అంగాలకు కూడా వస్తుంది. 2 కాల పరిచ్ఛిన్నం. ఈ అంగాలకే స్వయంగా పనిచేసే కాల పరిమితి ఉంటుంది. కొన్ని అంగాలు కొన్నాళ్లే పని చేయగలుగుతాయి. కాలక్రమేణా వాటి శక్తి సన్నగిలుతుంది. వయసు పైబడుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది, వినికిడి శక్తి తగ్గుతుంది, నడక శక్తి తగ్గుతుంది. అలా వాటంతట అవి నెమ్మదిగా వాటి పనితీరులో సామర్థ్యం తగ్గుతుంది. దీన్ని కాల పరిచ్ఛిన్నం అంటారు. 3 స్వాభావిక కర్మ. కర్మల్లో 3 రకాల. మొట్టమొదటి కర్మ స్వాభావిక కర్మ అని చూసాం. స్వభావాన్ని బట్టి చేసే కర్మ స్వాభావిక కర్మ. స్వభావం మన రాగద్వేషాల మీద ఆధారపడి ఉంటుందని చూసాం. కాబట్టి ఈ స్వాభావిక కర్మకి పరిమితి ఏమిటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాభావిక కర్మ ఉంటుంది. అంటే రాగద్వేషాలు అందరికీ సమానంగా ఉండవు. వారు చేసే కర్మలు కూడా సమానంగా ఉండవు. అందువల్ల ఇది పరిచ్ఛిన్నం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినది అవుతుంది. 4 కేవల కర్మ. కేవల కర్మ వల్ల కూడా పరిచ్ఛిన్నం ఉంటుంది. అదేమిటి? శాస్త్రం చెప్పిన కర్మ చేసినా కూడా అప్పుడు కూడా పొరపాటు చేస్తాం. ఇందాకే చూసాం, విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ధ్యానం ఉపాసనలా చేయకుండా సహస్రనామాలతో కలిపి గడగడా చదివేస్తాం. అంటే కర్మ మాత్రమే చేస్తాం. మన అంగాలు కేవలం కర్మ చేయటానికే పరిమితమై ఉంటాయి. అప్పుడు అవి ఉపాసన చేయలేవు. ఇలా 4 పరిమితులు ఉన్నాయి మన అంగాలకు. వీటిని అధ్యాత్మ పరిమితులు అంటారు. ఈ పరిమితుల నుంచి ఎలా బయటపడాలి అని అసలుని ప్రశ్న సారాంశం ఇది. ఈ పరిమితుల నుంచి ఎలా బయటపడాలి అని. ఈ 4 పరిమితులు అంగాలకు ఉన్నాయి అంటే ఈ అంగాలు ఉపయోగిస్తున్న యజమానికి ఉన్నాయి. యజమాని అంటే యజ్ఞం చేసే వ్యక్తి. యజమాని యజ్ఞాలను 4 వేదాలకు చెందిన బ్రాహ్మణుల సహాయంతో చేస్తాడు. వారిని ఋత్విక్కులు అంటారు. ఒక్కొక్క వేదానికి చెందిన ఋత్విక్కుకు ఒక్కొక్క పేరు ఉంటుంది. వారి పని కూడా భిన్నంగా ఉంటుంది. ఋగ్వేద ఋత్విక్కును హోత అంటారు. ఇందాక చూసాం, అశ్వలుడు ఋగ్వేద ఋత్విక్కు కాబట్టి అతని హోత అని మంత్రంలో చూసాం. ఈ హోత దేవతలను ఆవాహన చేస్తాడు. యజుర్వేద ఋత్విక్కు అధ్వర్యుడు, అతను ఆహుతులను వేస్తాడు. సామవేద ఋత్విక్కు ఉద్గాత,
దేవతలను స్తుతిస్తాడు. సామవేదం అంటే పాటలాగా పాడతారు కాబట్టి అందులో దేవతల స్తుతి ఉంటుంది. అథర్వణ వేద ఋత్వికు బ్రహ్మ యజ్ఞ పర్యవేక్షణ చేస్తాడు. మన ముండకోపనిషత్తులో 18 మంది చేసే యజ్ఞం గురించి వస్తుంది. ఈ 18 ఎవరు అంటే ఇక్కడ 4 వేదాలకు చెందిన బ్రాహ్మణులు చూసాం. ఒక్కొక్క వేదానికి 4 బ్రాహ్మణులు ఉంటారు. అంటే 4 4 16 అక్కడే అయ్యారు. యజమాని అతని పత్ని కలిపి 18 మంది. సో 18 మంది చేసే యజ్ఞం అవరం కర్మ, అది మోక్షాన్ని ఇవ్వదు అని అక్కడ ముండకోపనిషత్ చెప్పేసింది. ఇక్కడ ఈ 4 ఋత్విక్కులలో అథర్వణ వేద ఋత్విక్ అయిన బ్రహ్మకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అతనికి 4 వేదాలు తెలిసి ఉండాలి. 4 వేదాలకు చెందిన ఋత్విక్కులు సరిగా చేస్తున్నారో లేదో అప్రమత్తగా చూస్తూ ఉండాలి. వారు ఎక్కడన్నా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అతనికి ఉంది. అంటే వారు చేసే వేద పారాయణం గమనించాలి. అంటే ఇతను చతుర్వేది అయి ఉండాలి. 4 వేదాలు తెలిసి ఉండాలి. కానీ ఈ ఋత్విక్కులకు కూడా వారి పరిమితులు వారికి ఉన్నాయి. వీటిని అధియజ్ఞ పరిచ్ఛేదం లేదా అధిభూత పరిచ్ఛేదం అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? ఈ పరిమితుల నుంచి ఎలా బయటకు రావటం? అది కూడా ప్రత్యక్షంగా సూటిగా అడగలేదని చూసాం. ఇక్కడ అన్ని అంగాలు ఋత్విక్కులు స్వాభావిక కర్మ చేస్తున్నారు లేదా కేవల కర్మ చేస్తున్నారు. కాకపోతే ఇది వేరే విధంగా చెప్పబడింది. కేవల కర్మ స్వాభావిక కర్మలను రెండింటినీ కలిపి మృత్యుగా అభివర్ణించాడు అశ్వలుడు. అధ్యాత్మం అంటే యజమాని, అధియజ్ఞం అంటే ఋత్విక్కులు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. మృత్యుకోరల్లో అంటే స్వాభావిక కేవల కర్మల్లో చిక్కుకుని ఉన్నారు. తర్వాత వచ్చే 2 మంత్రాల్లో కాలం చేతిలో చిక్కారు అన్నాడు. కాలాన్ని 2గా విభజించాడు. సూర్యుని కాలతత్వం, చంద్రుని కాలతత్వం. సూర్యుడు మనకు పగలు రాత్రి ఇస్తాడు. చంద్రుని కాలతత్వం ప్రకారం మనకి తిథులు, అమావాస్య, పౌర్ణమి వస్తాయి. సో ఇవన్నీ కలిపి కాలతత్వం. సో ఈ యజమాని ఋత్వికులు మృత్యుకోరల్లో చిక్కారు, కాలతత్వంలో చిక్కారు. వీరు దీని నుంచి బయటపడి అతిమోక్షాన్ని ఎలా పొందుతారు? ఇది ప్రశ్న. దానికి యాజ్ఞవల్క్యుడు 4 ఉపాసనలు చెప్పాడు. అవి 4 మంత్రాల్లోనూ వస్తాయి. ఫలం మామూలుగా కొన్ని యజ్ఞాలకు బ్రాహ్మణుడు చేయిస్తాడు కానీ ఫలం యజమానికి వస్తుంది. కానీ ఈ ఉపాసనకి ఫలం యజమానికి వస్తుంది, ఋత్విక్కు కూడా వస్తుంది. ప్రతి ఉపాసనలోనూ ఋత్విక్కు 3 విషయాలను కలిపి ఉపాసన చేయాలి. దాన్ని ఐక్య ఉపాసన అంటారు. ఏమిటా 3 విషయాలు అంటే యజమాని యొక్క ఒక అంగం, ఒక వేదానికి చెందిన ఒక ఋత్విక్కు, ఒక దేవత. అంగం అధ్యాత్మం, ఋత్విక్కు అధియజ్ఞం అని ముందే చూసాం. ఇప్పుడు ఒక దేవత యాడ్ అయింది. ఆ దేవత అధిదైవం. ఈ 3 కలిపి చూస్తూనే ఉన్నాం మనం. సో ఇప్పుడు అధ్యాత్మం, అధియజ్ఞం, అధిదైవం కలిపిన ఉపాసన కాబట్టి దీన్ని అధ్యాత్మ, అధియజ్ఞ, అధిదైవ ఐక్య ఉపాసన అంటారు. ఈ 3ంటిని ఒక సెట్గా తీసుకుని దాని మీద ఉపాసన చేయాలి. ఈ ఉపాసన వల్ల అధ్యాత్మ, అధియజ్ఞాల పరిమితులు తొలగిపోయి అధిదైవంలో కలిసిపోతాయి. కన్ను అధిష్టాన దేవత సూర్యుడు. కన్నులు సూర్యునిలో కలుస్తాయి. మరణం తర్వాత యజమాని ఋత్విక్కులు సమష్టిలో కలుస్తారు. దీన్నే హిరణ్యగర్భ ప్రాప్తి అంటారు. దీన్నే అతిమోక్షం అంటారు. మనం ఈ బృహదారణ్యకోపనిషత్తులోనే మొదటి అధ్యాయంలోని మొదటి బ్రాహ్మణం నుంచి అనేక ఉపాసనలు చూస్తూ వస్తున్నా. ఏ ఉపాసన చేసినా హిరణ్యగర్భకి రిలేటెడ్గా ఉంటే హిరణ్యగర్భ పద ప్రాప్తి అని ఫలం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా ఈ 3 చేయటం వల్ల, ఈ 3 కలిసిన ఐక్య ఉపాసన చేయటం వల్ల వాళ్ళకి కలిగే ఫలం
హిరణ్యగర్భ ప్రాప్తి అని యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. దీని అతిమోక్ష ఉపాసన అని కూడా అంటారు. ఈ 4 మంత్రాల సారాన్ని మనం ఒక పట్టికలో చూడవచ్చు. మంత్రం సంఖ్య ఇది 3వ మంత్రం నుంచి మొదలవుతుందని మర్చిపోకూడదు. మొదటి 2 కథ రూపంలో వచ్చిందని చూసాం. ఋత్విక్కు ఇంద్రియం దేవత లేదా అధియజ్ఞం, అధ్యాత్మం, అధిదైవం ఈ ఆర్డర్లో చూస్తాం. 3వ మంత్రం హోత, వాక్కు, అగ్నిల ఐక్య ఉపాసన గురించి చెప్తుంది. అంటే హోత ఋత్విక్కు, ఇంద్రియం వాక్కు, దేవత అగ్ని. వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని కాబట్టి వాక్కు అగ్నిలో కలుస్తుంది మరణం తర్వాత. 4వ మంత్రంలో ఋత్విక్కు అధ్వర్యుడు, ఇంద్రియం కన్ను, కన్నుకు అధిష్టాన దేవత ఆదిత్యుడు. 5వ మంత్రంలో ఋత్విక్కు ఉద్గాత, ఇంద్రియం ప్రాణం, దేవత వాయువు. 6వ మంత్రంలో ఋత్విక్కు బ్రహ్మ అంటే అధర్వణ వేద ఋత్విక్కు, ఇంద్రియం మనస్సు, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. సో ఇలా సెట్గా చేయటం వల్ల కలిగే ఫలం ఏమిటి? ఈ ఐక్య ఉపాసన ఫలం ఏమిటి అంటే ఒక ఫలం మృత్యు తరణం. మృత్యువు అంటే ఇక్కడ ఏమని చూసాం? స్వాభావిక కర్మ, కేవల కర్మ అని చూసాం. వీటికి పరిమితులు ఉన్నాయని చూసాం. ఈ పరిమితులను దాటుతాడు. 2 కాలతరణం. కాలతరణం అంటే చూసాం, సూర్యుని పరంగా కాల నిర్ణయం, చంద్రుని పరంగా కాల నిర్ణయం అవుతుంది. వారు ఈ కాలం కోరల్లో చిక్కుకున్నారు అని చూసాం. ఇప్పుడు సూర్యుని వల్ల చంద్రుని వల్ల ఏర్పడిన కాల పరిమితిని దాటుతారు. ఈ ఫలాలు యజమానికి ఋత్విక్కులకు ఇద్దరికి వస్తుంది. ఈ ఫలాలను అతిముక్తి అంటారు లేదా అతిమోక్షం అంటారని చూస్తున్నాం. అందువల్ల యాజ్ఞవల్క్యుడు ఈ 4 ఉపాసనలను అతిమోక్ష ఉపాసనలు అన్నాడు. అతిమోక్షం అంటే హిరణ్యగర్భతో ఐక్యం. అలా ఎలా చెప్పగలరు అంటే ఇక్కడ ఒక్కొక్క ఉపాసనకి అధిష్టాన దేవతలను చెప్పాడు. అగ్ని, ఆదిత్యుడు, వాయువు, చంద్రుడు చూసాం. వీరందరికీ అధిష్టాన దేవత ఎవరు? హిరణ్యగర్భ. అందువల్ల అధిదేవతలందరూ కలిస్తే హిరణ్యగర్భ అవుతారు. కాబట్టి దీని అతిమోక్ష ఉపాసన అన్నాడు యాజ్ఞవల్క్యుడు. దేవతా ఉపాసనయా దేవతా భవతి. దేవతల మీద ఉపాసన చేస్తే మనం కూడా దేవతలం అవుతాము. ఈ నేపథ్యంతో ఈ మంత్రాల సారాన్ని చూద్దాం. మంత్రాలను ముందే చూసాం. 3వ మంత్రం. ఓ యాజ్ఞవల్క్య, ఈ సర్వము ఏదైతే మృత్యుతో వ్యాపించబడి ఉందో అటువంటి మృత్యు యొక్క వ్యాప్తిని ఎలా అధిగమించగలదు? దానికి జవాబు యాజ్ఞవల్క్యుడు చెప్పిన ఉపాసన గుర్తు తెచ్చుకోవాలి. ఆ పట్టికలోంచి మొదటి సెట్ అదేమిటి? హోత, వాక్కు, అగ్నిల ఐక్య ఉపాసన చేయాలి. 3 నుంచి 6 వరకు ప్రతి మంత్రంలోనూ సముక్తి సా అతిముక్తి అని వస్తుంది. ముక్తి అంటే ఉపాసన రూప సాధనం. ఏమిటా సాధనం? అధిదైవ, అధ్యాత్మ, అధియజ్ఞ ఐక్య ఉపాసన. సో ముక్తి చేస్తే అతిముక్తి వస్తుంది. ముక్తి చేయటం అంటే అధిదైవ, అధ్యాత్మ, అధియజ్ఞ ఐక్య రూప ఉపాసన చేయాలి. అతిముక్తి అంటే హిరణ్యగర్భ పద ప్రాప్తి రూప ఫలం అంటే సాధ్యం. సో ముక్తి సాధన, అతిముక్తి సాధ్యం. ముక్తి ఐక్య ఉపాసనను సూచిస్తే అతిముక్తి హిరణ్యగర్భ పథ ప్రాప్తిని సూచిస్తుంది. 4వ మంత్రం. అహోరాత్ర కాలలక్షణ మృత్యువును ఎలా అధిగమించగలరు అని అడిగాడు అశ్వలుడు. ఈ కాలం సూర్యుని వల్ల ఏర్పడిన కాలం. అంటే పగలు రాత్రి సూర్యుని వల్ల ఏర్పడతాయి. దీనికి యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన 2వ ఐక్య ఉపాసన అధ్వర్యుడు, చక్షువు, ఆదిత్యుడు. అధ్వర్యుడు అంటే యజుర్వేద ఋత్విక్కు. ఫలం మళ్ళీ అదే. ముక్తి అంటే ఉపాసన, అతిముక్తి అంటే ఫలం. ఇప్పుడు 5.
ఇందులో కూడా కాల లక్షణ మృత్యువుని ఎలా అధిగమించాలి అనే ప్రశ్న. కాకపోతే ఇక్కడ కాలం అంటే చంద్రుని వల్ల ఏర్పడిన కాలం, అంటే తిథులు, పక్షాలు, పౌర్ణమి, అమావాస్య. దీనికి యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన 3వ ఐక్య ఉపాసన ఉద్గాత. ఉద్గాత అంటే సామవేద ఋత్విక్కు, ప్రాణం వాయువుల ఐక్య ఉపాసన. 6వ మంత్రం. ఈ మంత్రంలో స్వర్గలోకాన్ని ఎలా పొందగలరు అనేది ప్రశ్న. స్వర్గలోకం అంటే హిరణ్య గర్భలోకం లేదా బ్రహ్మలోకం. ఇక్కడ ప్రశ్న తమాషాగా ఉంటుంది. అంతరిక్షం అనారంభనమివ, అంతరిక్షానికి ఆలంబన లేనట్టుగా ఉందిట. తమాషాగా లేదు ప్రశ్న. స్వర్గలోకానికి మెట్లు లేనట్టుగా ఉంది. అలాంటప్పుడు ఏ ఆధారాన్ని పట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళగలడు? దానికి జవాబుగా యాజ్ఞవల్క్యుడు మెట్లు కనపడవు కానీ మెట్లు ఉన్నాయి లేదని ఎవరన్నారు అంటాడు. ఏమిటి ఆ మెట్లు అంటే ఇదిగో ఇక్కడ చూసినట్టు ఒక ఐక్య ఉపాసన. ఇక్కడ ఇచ్చిన ఐక్య ఉపాసన బ్రహ్మ, మనసు, చంద్రుల ఐక్య ఉపాసన. బ్రహ్మ అంటే ఇక్కడ ఋత్విక్కు, అధర్వణ వేదానికి చెందిన ఋత్విక్కుని బ్రహ్మ అంటారు. సో ఆ ఋత్విక్కు, మనసు, చంద్రుల ఐక్యం. ఇక్కడ ఇత్యతి మోక్ష అథ సంపద. ఇత్యతి మోక్ష, ఇక్కడితో అతిముక్తి గురించి చెప్పటం అయిపోయింది. ఆ పైన సంపద ఉపాసనలు చెప్పబడతాయి అని ఇక్కడ మనకి ఉపనిషత్తులోనే వివరణ వస్తోంది. 7 నుంచి 10 మంత్రాల వరకు సంపద ఉపాసనని సూచిస్తాయి. ఇప్పుడు 7 నుంచి 10 వరకు మంత్రాలు చూడకుండా వాటి సారాంశం ముందు చూద్దాం. ఈ 4 మంత్రాల్లో అశ్వలుడు అడిగిన 4 ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు 4 సంపద ఉపాసనలను ప్రవేశపెట్టాడు. ముందు ఈ సంపద ఉపాసన అంటే ఏమిటో తెలియాలి. 1, ఒక చిన్న కర్మను చేస్తూ దాన్ని పెద్ద కర్మగా ఊహించుకోవటం. అంటే నికృష్ట వస్తువు మీద ఉత్కృష్ట విషయాన్ని ఊహించుకోవడం. నికృష్ట అంటే చిన్నది, ఉత్కృష్ట అంటే పెద్దది. దీనికి సాధారణంగా ఇచ్చే ఉదాహరణ శ్రాద్ధ కర్మ. మామూలుగా ఒక వ్యక్తి జీవితకాలం ముగిసేలోపు అతను గయకు వెళ్ళి తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయాలి. దాన్ని గయా శ్రాద్ధం అంటారు. కానీ ఏ కారణం వల్లనో ఆ వ్యక్తి గయకు వెళ్ళలేకపోతే అతను తన ఇంటిలో మామూలుగా చేసే శ్రాద్ధ కర్మనే గయా శ్రాద్ధంగా ఊహించుకోవచ్చు. అలా ఊహించుకోవటం వల్ల ఒక మామూలు శ్రాద్ధం ఉత్కృష్ట కర్మగా అవటమే కాక ఆ ఉత్కృష్ట కర్మకు ఇచ్చే ఫలాన్ని కూడా ఇస్తుంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పవచ్చు. మనం నిత్యం చేసే స్నానం, మనం రోజు చేసే స్నానాన్ని గంగా స్నానంగా భావించుకుంటే మామూలు స్నాన కర్మ కూడా గంగా స్నానం అవుతుంది. దీన్ని సంపద ఉపాసన అంటారు. నికృష్ట కర్మ మీద ఉత్కృష్ట ఫల ధ్యానం చేయటం. ఇందాకేమన్నా నికృష్ట వస్తువు మీద ఉత్కృష్ట విషయం అన్నాం. ఇప్పుడు నికృష్ట కర్మ మీద ఉత్కృష్ట ఫల ధ్యానం చేయటం అంటున్నాం. అంటే ఒకటి కర్మ దృష్టి అయితే రెండవది ఫల దృష్టి. ఈ మంత్రాల్లో ఉత్కృష్ట ఫల ధ్యానం చూస్తాం. 4 వేదాలకు చెందిన ఋత్విక్కులకు ఉన్న పేర్లు చూసాం, వారి కర్మలు కూడా చూసాం. ఇప్పుడు వాటి ఫలాలను చూస్తాం. ఇది కూడా ఒక పట్టిక రూపంలో చూద్దాం. 4 మంత్రాల్లో 4 సంపద ఉపాసనలు చూస్తున్నాం. మంత్రం సంఖ్య, ఋత్విక్కు పేరు, అతను చేసే కర్మ, ఎన్నిసార్లు చేస్తాడు, దానివల్ల కలిగే ఉత్కృష్ట ఫలం ఏమిటి. ఇది పట్టికలో హెడ్డింగు. మంత్రం 7 ఋత్విక్కు హోత, అతను చేసే కర్మ దేవతలను ఆవాహన చేస్తాడు. ఎన్నిసార్లు చేస్తాడు? 3 సార్లు చేస్తాడు. దాని ఉత్కృష్ట ఫలం భూలోక, భూవర్లోక, సువర్లోకాలు పొందుతాడు. 8వ మంత్రంలో ఋత్విక్కు అధ్వర్యుడు, అతని కర్మ ఏమిటి? ఆహుతులను వేయటం. అతను కూడా 3 సార్లు వేస్తాడు. అతను పొందే ఫలం సువర్లోకం నుంచి వస్తుంది. ఇప్పుడు ఫలం సువర్లోక, భూవర్లోక, భూలోకాలు. 9వ మంత్రం ఋత్విక్కు బ్రహ్మ,
అతను యజ్ఞ పర్యవేక్షణ చేస్తాడు అని చూసాము. ఇక్కడ ఎన్నిసార్లు అనే సంఖ్య రాదు. ఎందరు దేవతల ద్వారా యజ్ఞాన్ని రక్షిస్తాడు అని ప్రశ్న. ఒక దేవత ద్వారానే. ఆ ఒక్క దేవత ఎవరు అంటే విశ్వే దేవతలు. అందువల్ల అతనికి కలిగే ఫలం కూడా విశ్వే దేవతల లోకాలను జయిస్తాడు. 10వ మంత్రంలో ఋత్వికు ఉద్గాత, అతను దేవతలను స్తుతిస్తాడు. అతను కూడా 3 సార్లు స్తుతిస్తాడు. అతను పొందే ఉత్కృష్ట ఫలం భూలోక, భూవర్లోక, సువర్లోకాలు పొందుతాడు. బృహదారణ్యకోపనిషత్తులో కర్మకాండ భాగం వచ్చింది ఏమిటి అనుకోకూడదు. యాజ్ఞవల్క్యుణ్ణి బ్రహ్మవిత్ అంటారు. బ్రహ్మవిత్ అంటే వేదవిత్. వేదవిత్ అంటే వేద పూర్వ భాగం, వేద అంత భాగం రెండూ వస్తాయి. అంటే కర్మ, ఉపాసన, జ్ఞానకాండ అన్నింటిలోనూ ఈ వేదవిత్ ఆరితేరి ఉండాలి. ఈ మంత్రాలను, ఈ వివరాలను వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.